సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మంచి హైట్ వెయిట్. ఎలా సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. చూడండి, అప్పుడు సార్ లవ్ మ్యారేజ్, వాళ్ళ అబ్బాయి హీరో లాగా ఉంటారు అమిత్ గారు, వాళ్ళ ఆయన అరేంజ్డ్ మ్యారేజ్. ఇంటర్వ్యూస్ ఫాలో అవుతుంటారా? తప్పనిసరి చూస్తుంటారు. మీరంతా సెలబ్రిటీలో చేస్తారు, రాజకీయ నాయకులు తక్కువ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మీ పేరెత్తి ఒక మాట అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి సిగ్గు నాదే మాట్లాడితే రోజుకు 50 మందికి 100 మందికి ఫోన్లు వేస్తుండే పార్టీ మారుండ్రని. భాస్కర్ రావు గారు నమ్మక ద్రోహి, గుత్తా మిత్ర ద్రోహి. కామెంట్స్ చేసినప్పుడు నిజంగా బాధపడ్డారా? బాధ్యతలు మోసేటప్పుడు చాలా వాతావరణంలో ఉండాలి. భాష పదజాలం గాని ప్రవర్తన గాని. బట్ బయట మీ మీద ఒక టాక్ ఉంటుందండి, కుడి భుజం మీదేమో బీఆర్ఎస్ కండ వేసుకున్నాడు, ఎడం భుజం మీదేమో కాంగ్రెస్ కండ వేసుకున్నాడు. ఇందుకు ఏ కండ వేసుకున్నారు మనం ఇప్పుడు? ఎడవం రోజుల మీద కండువ వేసుకోలేదు. అఫీషియల్ గా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ కు ముందు ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దాదాపు 6 నెలల పాటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వెళ్ళిన మనిషిని కూడా వెనక్కి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనే మాట వాస్తవం కదా? దాంట్లో కొంత వాస్తవం కొంత అవాస్తవం. వాస్తవం ఏంటి? 6 మాసాల్లో టైం ఇవ్వని మాట వాస్తవం. పార్టీ ఓడిపోయిన తర్వాత మీటింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అసలు వాస్తవాలు ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకటే కేసీఆర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పార్టీ నిర్మాణం లేదు. కేసీఆర్ వారసులు అంటే ఎవరని చెప్తారు? కవిత, కేటీఆర్, హరీష్ రావు. నేను ఎవరని నేను చెప్పాను, అది పార్టీ. అదే ఇంత పెద్ద సీనియర్ నాయకుడు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? తండ్రి తర్వాత కొడుకే వస్తారు. కూతుళ్ళు రాకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందంటే? వీళ్ళు ఎవరి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారా, లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఫాలో అవుతుంటారా? రాజకీయాల్లో శత్రువులను తగ్గించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మీ శత్రువులు ఎక్కడ మీ జిల్లాలో ఉంటారు ఎక్కువ మీకు? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ గుత్తా అంటుంటారు ఇప్పుడు. ఒకవేళ వాళ్ళకున్నా నేను పెట్టుకోను. అదే ఉన్నమాట వాస్తవం. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నక్సలైట్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇంటి మీద కూడా 2 సార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఒకసారి కారు మీద జరిగితే ఎలిమినేట్ మాధవరెడ్డి గారు మీ కారులోనే చనిపోయారని నేను విన్నాను. మాధవరెడ్డి గారు హోంమంత్రి అయిన తర్వాత ఈయన మధ్య సీట్లో పడుకున్నాడు. ఇట్లా కొడితే ఆ సీట్ తో సహా పైన టాప్ కొడితే టాప్ తో సహా కింద పడిపోయి సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఇంత భాగమే లేదు, భయపడి లేదు. మాధవరెడ్డి గారు ఇంటర్నల్ నుంచి చూస్తుంది అంతే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్తే. ఎప్పుడు నిండుగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఎటువంటి చీకు చింత లేని నవ్వు, హ్యాపీగా ఎప్పుడు 10 మందితో ఎక్కడ చూసినా కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటే పుష్కలంగా నవ్వుతారా, నవ్విస్తుంటారు. రాజకీయాల్లో కావాల్సింది ఇదే, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, శత్రువులు. ఇది చాలా మందికి ఉంటుంది. ఒక 80-90% ఇలానే ఉంటారు. చెప్పాలంటే ఒకే పార్టీలో ఉన్నా కానీ కుమ్ముడాట్లు ఎక్కువ ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు, వెనక గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే అలా ఉండదు. అజాత శత్రువు. అన్ని పార్టీల వాళ్ళతో హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ 52 years రాజకీయ ప్రస్థానం చాలా పెద్దది, గొప్పదని చెప్పొచ్చు కూడా. బేసిక్ గా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది శత్రువులను తగ్గించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. శత్రువులను తగ్గించుకోవాలి, కక్ష సాధింపులు ఉండకూడదు. ఈ 2 మెయిన్ బేసిక్ పాయింట్స్ రాజకీయ నాయకునికి. ఆ 2 కనుక లేకపోతే తప్పనిసరిగా సర్వైవ్ కావచ్చు. అంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం.
గ్రామాల్లో మనం చిన్నప్పటి నుంచి చూసేటువంటి పరిస్థితులు అనుకోండి. నేను 71లోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. అప్పుడు ఎన్బి సైన్స్ కాలేజ్లో. ఎస్ఎస్సి వచ్చి మాడుగుల విలేజ్లో చదివాను. మాడుగుల విలేజ్ అంటే జైపాల్ రెడ్డి గారి గ్రామం. జైపాల్ రెడ్డి గారు మాకు మేనమామలు అవుతారు. మీకు సొంత మేనమామ? మా మదర్ ఫాదరు వాళ్ళ ఫాదర్ అన్నదమ్ములు సొంత. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా మీకు బ్రదర్ అవుతారు, కో బ్రదర్. వాళ్ళ ఫాదర్ ఇల్లే నాకు మేనమామ. ఆయన ఇంటి అల్లుడారు. ఆయన శాసనసభ మండలిలో చెప్పాడు కదా, నేను ఇంతవరకు ఎప్పుడు రివీల్ చేయలేదు దాన్ని. ఆ ఊర్లోనే ఎస్ఎస్సి చదువుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉండే. తర్వాత ఎన్బి సైన్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేరాను. ఇప్పుడు ఎన్నికలు జరిగేది కాలేజీలలో. ఫస్ట్ టైమే నేను జనరల్ సెక్రటరీగా అన్అపోజ్డ్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యాను. ఓకే. 71లో. ఇప్పుడు గిరీష్ కుమార్ సంఘి నాకు ఎదురుగా కాంటాక్ట్ చేశాడు. తర్వాత అతను విత్డ్రా చేసుకుని నేను అనుమతి చేశాను. అప్పుడు విద్యార్థిలో అప్పుడే తెలంగాణ ఉద్యమం 69లో. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడే ఒక 2 days జైలు కూడా పోయొచ్చాను. కాబట్టి అప్పటి నుంచే ఈ ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ప్రతి రక్తపు అణువులో చేరిపోయింది అది. తర్వాత 71లో కాలేజ్ యూనియన్, తర్వాత ఆ ఉద్యమ ప్రభావం అప్పుడు కూడా నడుస్తూ ఉన్నది. 75కి వచ్చే వరకు గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ రాయలేదు. అక్కడి నుంచి బ్యాక్ టు పవిలియన్ ఇంటికి పోయి మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టాను. వ్యవసాయం అప్పుడే ట్రాక్టర్ కొనుక్కోవడం, అప్పుడే నాకు ఆనాడే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉండేది అప్పట్లోనే. ఓకే. అప్పుడు ఎంత షోరూమ్ ప్రైస్ 10,000. సికింద్రాబాద్ 10,000 అంటే పెద్ద విషయం కదా. అప్పుడు కొన్నాను, ట్రాక్టర్ కొని వ్యవసాయం చేశాను. 77కి వచ్చే వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏపీఎస్ఎస్ఐడిసి నుంచి బోర్వెల్ కొన్నాను. రిగ్ 4.5 inches రిగ్. ఇప్పుడు చాలా తక్కువ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేవు, చాలా తక్కువ. దాని ద్వారా ఆర్థికంగా బాగా, ఎందుకంటే అప్పుడు క్యూ పెట్టేది బోర్లు వేయడానికి, వేయించుకునే వాళ్ళు. అట్లా మనం స్టెబిలైజ్ అయినాం. సో సంపన్న కుటుంబం ఫస్ట్ నుంచి అంటే మధ్యతరగతి. ఓకే. మధ్యతరగతి అంటే మా ఫాదర్కు 75-80 ఎకరాల ల్యాండ్ ఉంది. 75-80 ఎకరాలు అప్పుల్లోనే? ఓకే. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటుంది. మనకు అంత లేదు. మనకు అదే ఇంకో 10 ఎకరాలు తగ్గి మేము 3 అన్నదమ్ములు ఏంది, మేము తలా 25 వచ్చింది. తర్వాత మా పెద్దయిన వాళ్ళు అమ్ముతుంటే నాకు ఆనుకొని ఉంటే మళ్ళీ ఒక 25-30 ఎకరాలు కొన్నాం. అట్లా మనకు 60-65 ఎకరాలు అంతే సీలింగ్ పరిధిలోనే ఉన్నాం. కానీ ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపించలేదా? మీరు అంటున్నారు 1971 అంటే ఆల్మోస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చి 52 సంవత్సరాలు, 3 సార్లు ఎంపీ, 8 ఏళ్ళు డైరీ చైర్మన్, ఇప్పుడు రెండోసారి మండలి చైర్మన్. 52 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం. అండ్ ఎన్నో ఆటుపోట్లు, ఎంతో మంది శత్రువులు. మనం మంచి వాళ్ళమైనా కానీ మంచి వాళ్ళకే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి 52 సంవత్సరాలు రెస్ట్ తీసుకుందాం, వద్దులే, 70 ఏళ్ళు దాటిపోయినాయి, ఎందుకు అవసరమా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటేనేమో మనం అనాలి, అనిపించుకోవాలి. సాయంత్రం పడుకునేటప్పుడు నిద్ర రాదు మీలాంటి వాళ్ళకి ముఖ్యంగా. కొంచెం కష్టంగా అనిపించదా? అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం. కాకపోతే ఏంటంటే నాకు లాస్ట్ 5 years పార్టీ రహితమైనటువంటి కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నాను. నాకు ఏ పార్టీతోనైనా అందరినీ సమానంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంటుంది ఆ చైర్లో. అదేవిధంగా నేను బేసిక్గానే తగాదాలకు పోను. కాకపోతే నన్ను చూస్తే కొంతమందికి భయం ఉంటుంది, ఈయన ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడు ఏంటి అనేది. అంతవరకే తప్ప కావాలనో లేకపోతే ఘర్షణ పడాలనో లేకపోతే, ఎందుకంటే దాని పర్యావరణం నాకు తెలుసు. ఘర్షణ పడితే 2 గ్రూపులు తయారవుతాయి. ఒక గ్రూపుని 24 గంటలు మేనేజ్ చేయాలి, 365 రోజులు మేనేజ్ చేయాలి. దాంతో వచ్చేది ఏంది, మనకు అందరితో కలిసి ఉండడం మంచిది అనేదే నా అభిప్రాయం. ఎవరైనా కావాలని మనతో తగాద పడాలనే ప్రయత్నం చేసినా దాన్ని నేను అక్కడికే ముగించి ఏర్పాటు చేస్తా ఉంటాను. సో పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని మీరైతే తిరిగి అనరు ఇంకా. సో ఇప్పుడు మేనమామ అన్నారు కాబట్టి, సొంత మేనమామ జైపాల్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు బిడ్డని రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. గీత గారు మీకు మేనమామ కూతురు అయి ఉంటారు. సోయానా మీకు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు.
వైఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ మా జయపాల్ రెడ్డి గారి పాలోళ్ళే వాళ్ళు. పాలల్లే. రేవంత్ రెడ్డి గారు మీ పేరెత్తి ఒక మాట అన్నారు, సిగ్గుండాలి గుత్తా సుఖేందర్ రెడ్డికి, మండల్ చైర్మన్ గా ఉండి రాజకీయాలు చేస్తుంటాడు, రోజుకు 50 మందికి ఫోన్ చేసి పార్టీ మారరాదా అని చెప్పేసి అందరికి ఫోన్లు చేసి ఇదే పనిలో ఉంటాడు, అసలుకి శాసన మండలి చైర్మన్ గా ఉండి రాజకీయాలు మాట్లాడవచ్చా, నమ్మక ద్రోహి, మిత్రద్రోహి అని ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు నిజంగా బాధపడ్డారా? ఏ రాజకీయ పార్టీ అయినా మనం కూడా ఈ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న ఓ పార్టీ నుంచే వచ్చాం కదా. మనం డైరెక్ట్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా కూడా కొన్ని సందర్భాలు బై ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనతో ఉన్నటువంటి అభిమానులను లేకపోతే వాళ్ళను వీళ్ళను ఎక్కడో అక్కడ సహకరించమని కోరాల్సిందే కదా, తప్పదు కదా అది. అంతవరకే తప్ప మరొకటి ఉండదు. పెద్దవాళ్ళకి పెద్దగా గౌరవం ఇవ్వరు రేవంత్ రెడ్డి గారు అంటుంటారు. ముఖ్యమంత్రి అవ్వక ముందు ఇంకా పదజాలం వేరేలాగా ఉంటుంది, అయిన తర్వాత కొంచెం బెటర్ అంటున్నారు. కాబట్టి మీకేమనిపించింది అవ్వక ముందు అయిన తర్వాత? ఎప్పుడైనా ఎవరికైనా బాధ్యతలు మోసేటప్పుడు చాలా మంచి వాతావరణంలో ఉండాలి. భాష పదజాలం కానీ ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. కుటుంబ పెద్దగా మనం ఉన్నప్పుడు కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ సర్దుకుపోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, చాలా ఓపికతో కుటుంబ పెద్ద చేయాలి. అదే పాత్ర ఆయన వహిస్తున్నాడు అంతే. బట్ బయట మీ మీద ఒక టాక్ ఉంటుందండి, కుడి భుజం మీదేమో బీఆర్ఎస్ కండ వేసుకున్నాడు, ఎడం భుజం మీదేమో కాంగ్రెస్ కండ వేసుకున్నాడు, ఈయన కూడా మాట్లాడతారు అంటుంటారు. ఇందుకు ఏ కండ వేసుకున్నారు? మనం నాకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏ కండువ లేదు. వాస్తవంగా నన్ను కేసీఆర్ ఈ సీట్లో కూర్చోబెట్టినాడు, విన్నారా? దాని వరకు ఏమీ ఇబ్బంది లేదు. ఏంది కాకపోతే నేను టీఆర్ఎస్కు సహకరించినప్పుడు కూడా చాలా స్పష్టంగా వారు నన్ను క్యాబినెట్లో తీసుకుంటా అని చెప్పినప్పుడే నేను వారితో సహకరించడానికి సిద్ధమయ్యాను. కానీ ఆయనకున్న కారణాలు కావచ్చు, అనివార్య పరిస్థితులు కావచ్చు, ఆయన నన్ను మంత్రి చేయలేకపోయినా ఈ కాన్స్టిట్యూషన్ పోస్టులో కూర్చోబెట్టాడు. అంతవరకు నేను ఆయనకు కృతజ్ఞత తెలియాల్సిందే. కాకపోతే కుడి భుజం మీద ఉన్న కండవ మీద చెప్పారు, ఎడం భుజం మీద ఉన్న కండువ వేసుకోలేదు. ఎందుకనంటే అఫీషియల్ గా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పోస్ట్ లో ఉన్నప్పుడు అందరికి సహకరించాలా, ప్రభుత్వం నడిచేటట్టు చూడాలా, ప్రభుత్వం ప్రతిపక్షాలు చేసే వాయిస్ను కూడా వినాలా. అందుకని నేను ఇద్దరిని 2 పక్షాలను కూడా నా సభలో ఉన్న 40 మందికి ఇంక్లూడింగ్ మీ అందరిని కూడా సమానంగా క్యారీ చేయడం ఒక పాత్ర, ప్రభుత్వాన్ని నడిపించడం కూడా ఒక పాత్ర. ప్రభుత్వానికి సహకరించడం అనేది ధర్మం కదా, అది నడవాలి కదా ప్రభుత్వం. సో ఏకపక్షంగా ప్రవర్తించట్లేదు అంటారు కాంగ్రెస్ వైపు? లేదు. మరి ఎందుకు మండలిలో మీ బీఆర్ఎస్ సభ్యులు అంటి ముట్టనట్లుగా ఉంటారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు? లేదు, అట్లేం లేదండి. నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను. ఆ సభలో ఉన్న ప్రతి వ్యక్తి నాకు అవకాశం ఇవ్వలేదు అనేవాడే ఉండడు, అందరికి ఇస్తాను ఏదో రకంగా. అది స్పెషల్ మెన్షన్స్ కావచ్చు, లేకపోతే పిటిషన్స్ కావచ్చు, లేకపోతే డిస్కషన్స్ కావచ్చు, అందరినీ. ఒక సభ్యుడు ఉన్నటువంటి పిఆర్టీ ఆయనకు కూడా ఇస్తాను, 2 సభ్యులున్న ఎంఐఎంకి ఇస్తాను, 1 సభ్యుడే ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అదే ఇచ్చాను, 1 సభ్యుడు ఉన్నప్పుడు బీజేపీ కూడా అదే ఇచ్చాము. అందుకనే ఎక్కడ కూడా మనం ఆ పొరపాట్లు కానీ అటువంటి తప్పులు కానీ చేయం. కాదు, మంత్రి పదవి రాలేదు, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉండాలి, నా వంతు నేను ఏదో మంత్రి అయ్యానని ప్రూవ్ చేసుకోవాలి అనే బాధ ఉందా ఇప్పటికి? ఇప్పటికి లేదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఎందుకంటే కేసీఆర్ నన్ను మంత్రిని చేస్తాను, నాకు జీవితంలో ఒకసారి మంత్రి కావాలనే కోరిక కూడా ఉండే. ఓకే, ఆ కోరిక తీరుస్తారనే చెప్పాడు నాకు. సరే, ఆయనకున్న ఇబ్బందులు మరి ఏ కారణాలు నాకు తెలియదు, ఆయన చేయలేకపోయినాడు. కానీ మీరు కేసీఆర్ గారు అంటే మంచి గౌరవం ఇస్తారు. ఎలక్షన్స్కి ముందు ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దాదాపు 6 నెలల పాటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది, వెళ్ళిన మనిషిని కూడా వెనక్కి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనే మాట వాస్తవం కదా? ఇది దాంట్లో కొంత వాస్తవం, కొంత అవాస్తవం. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంది, 6 మాసాల్లో టైం ఇవ్వని మాట వాస్తవం. కానీ నేను ఎప్పుడు పోయి తిరిగి రాలేదు, విన్నారా?
నేను ఎప్పుడు కూడా ఈ స్థానంలో వచ్చిన తర్వాత వితౌట్ అపాయింట్మెంట్ నేను ఈ సీఎం దగ్గరికైనా ఆ సీఎం దగ్గరికైనా వెళ్ళను. నేను వాళ్ళు టైం ఇస్తేనో వాళ్ళు పిలుస్తాను. ఓకే, నా అవసరం ఉంటే నేను టైం అడుగుతాను, వాళ్ళు టైం ఇస్తే వెళ్తాను. లేదు ప్రభుత్వ పరంగా కొన్ని కలిసి ఉండేటువంటివి ఉంటాయి, అప్పుడు వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాను. అంతవరకే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, పిలుస్తారు, వెళ్తాను. అంతే తప్ప మనం అప్పుడు కూడా 6 months గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అనేది కొంతమంది పోయి ఏవో రకరకాల కారణాలు ఏదో ఒకటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి కదా రాజకీయాల్లో. ఓకే, ఏదో చెప్పడము దానివల్ల ఆయన కొంత మరి ఇబ్బంది పడ్డాడేమో నాకు తెలియదు. దాని కొరకే నేను ఒకసారి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే కోరిక నాకుండే, వాస్తవ పరిస్థితులు చెప్పాలనే కోరిక నాకుండే, జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి చెప్పాలని ఉండే. ఎందుకంటే కేసీఆర్ అంటే నాకు కొత్త కాదు, తెలుగుదేశంలోనే మేము కలిసి పనిచేసినాం. నిర్మల్ 96లో వేణుగోపాలాచారి గారు రాజీనామా చేసిన సందర్భంలో బై ఎలక్షన్లో ఆయనతో పాటు నన్ను ఇన్ఛార్జ్ చేసినారు. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్. వారు మన ప్రిన్సిపల్ అనేది, నన్ను వైస్ ప్రిన్సిపల్ అనేది, మేమిద్దరం నిర్మల్లో హోటల్లో ఉండేది. ఆ 1 నెల రోజులు ఉన్నాం దాదాపు, వచ్చుడు పోవుడు కానీ అక్కడ ఉండడం కానీ. తెలంగాణ వాదం పుట్టింది కూడా ఒకరోజు అక్కడ బై ఎలక్షన్స్లో సెలవు వచ్చింది. ఎవరు పెద్ద మనిషి ముస్లిం చనిపోతే ఆ రోజు ప్రచారం బంద్ పెట్టారు. పెడితే ఇది ఆయన నేను ఇంకా లోకల్ లీడర్స్ కలిసి ఎస్ఆర్ఎస్పి డ్యామ్ మీద వెళ్ళాం. అక్కడ చూస్తే ఆ రోజు ఆయన అన్నాడు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలుగా ఉంటాయి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ శివాలయాల్లాగా ఉంటాయని. ఓకే అని ఆ రోజు అని మనం తెలంగాణ తెస్తే తప్ప మన ప్రాజెక్టులకు భవిష్యత్తు ఉండదు, మన ప్రాంతానికి భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయం 96లో, నాట్ నౌ. ఆ విషయం ఆయన కూడా చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కానీ అక్కడెక్కడ చెప్పాడు. దానికి అప్పటికి నేను కాంగ్రెస్ ఎంపీని, ఆయనకు చెప్పాడు. తర్వాత కాంగ్రెస్ ఎంపీగా మేము 9 నుంచి 14 వరకు నేను కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత వివేక్ కానీ, సిరిసిల్ల రాజయ్య కానీ, జగన్నాథం కానీ, మేము ఒక గ్రూపుగా మధు యాష్కే కానీ, బలరాం నాయక్ కానీ, సర్వే సత్యనారాయణ గారు కానీ, 12 మందిలో దాదాపు 8 మంది రోజు గొలహేసేవాళ్ళమే, పార్లమెంటు స్తంభింపజేసేవాళ్ళమే. మేము 5గురం అయితే ఒక 2 days పార్లమెంట్ మెట్ల మీద పడుకున్నాం. అటువంటి సందర్భాల్లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు, కేసీఆర్, విజయశాంతి గారు. వాళ్ళు సభలో ఏదన్నా గొడవ చేయాలనుకుంటే మమ్మల్ని అడిగే చేసేది. మేము వాళ్ళకు మద్దతుగా వస్తామంటేనే వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేది. ఓకే, ఆ విషయం కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు అడిగేది, వాళ్ళ మీ ప్రోగ్రామ్ ఏంది అది చెప్పారు కదా ఒకసారి. ఒకరోజు బహిరంగ సభలో కూడా నేను గుత్తా సుఖేందర్ గారికి టికెట్ ఆఫర్ చేశాను, ఆయన నేను చేయనన్నాడు. పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ అప్పుడు కూడా చెప్పారు కదా ఆయన. అయితే అంతకుముందు నేను టీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకున్న సందర్భంలోనే వారితో చెప్పాను, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొన్నాను. రీజన్ ఏముందండి? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, డబ్బులు, ఖర్చులు, ఈ పెట్టుబడులు, ఇవన్నీ ఒక మంచి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం లేదు. విశ్వసనీయత అనేది అందరిలో తగ్గిపోయేది. రాజకీయ పార్టీలు మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రజలకు బాగా ఫ్రీగా అన్నీ రావాలనేటువంటి ఆశలు కల్పించాం. అది మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, అందరు కూడా ఆ కోరికల్లో బలంగా వాళ్ళు ఉన్నటువంటి ఫ్రీ బేసెస్ ఎక్కువైపోయాయి. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఎగ్జాంపుల్, నేను నిన్న ఊర్లో ఉన్నాను, ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంటే మిడిల్ ఏజ్. సార్ నాకు 3 పిల్లలు, 3 పెళ్ళిళ్ళైనా వెళ్ళిపోయినారు, నేను నా భర్త 2 ఉంటున్నాం, మాకు ఈ 12 కిలోల బియ్యం సరిపోతలు, ఎక్కువ చేయాలని వచ్చింది. 6 కిలోలు ఇస్తున్నారు కదా, 12 కిలోలు సరిపోవట్లేదు అంటే నీ భర్తకు పెన్షన్ వస్తుందా అని అడిగాను. అంటే వస్తుంది సార్ అన్న. నాకు కూడా ఇప్పియాలా సార్ అని. అంటే మరి ఎందుకమ్మా నీకు 12 కిలోల బియ్యం వస్తున్నాయి, నీ భర్తకు పెన్షన్ వస్తుంది, మరి దాంతో బతకొచ్చు కదా మంచిగా. అంటే
ఇద్దరు కూర్చొని తింటే సరిపోతలేదు సార్ అంటుంది. అంటే ఆ పరిస్థితికి ప్రజలు వచ్చారు. రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. నేను దాంట్లో తప్పు పట్టడం లేదు. రాజకీయ పార్టీలు, నాయకులే కాదు పార్టీలు కూడా. పార్టీలు అంటేనే వాళ్ళు కదా. ప్రజలను అంతా మనం తయారు చేసిన తర్వాత ఏం నేను సమాధానం చెప్పాలి? చెప్పాను, నీకు 12 కిలోలకు ఎక్కువ రావు, నీ భర్తకు పెన్షన్ వస్తుంది, నీకు రాదు, నువ్వేనైనా కొంచెం ఇంతో అంతో కష్టపడి మీ ఇల్లు గడుపుకోవాలి తప్ప అన్ని ప్రభుత్వం తెచ్చిపెట్టాలి అంటే అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భర్తకి భార్యకి ఇద్దరికి పెన్షన్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉందనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ వచ్చేటువంటి ఆదాయాలు కూడా గతంలో కంటే కొంచెం తగ్గినాయి, వేరియస్ రీజన్స్. అవును. తర్వాత ఉన్న ఆదాయాలలో 6,500 కోట్లు 1వ తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇవ్వాల్సిందే. 6,500 కోట్లు వడ్డీలు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సిందే. నీకు వచ్చేది ప్రభుత్వం లెక్క 18,500 కోట్లు. మిగతా 5,500 కోట్లతోనే నువ్వు రాజ్యాన్ని నడపాలి. దాంట్లోనే నువ్వు 2,000 పెన్షన్ ఇవ్వాలి, ఫ్రీ కరెంటుకు డబ్బులు కట్టాలి, తర్వాత మీకు రైతుకు బోనస్ ఇచ్చే దాంట్లో ఇవ్వాలి. ఇవన్నీ కూడా నీ 5,500 కోట్లు సరిపోవు కదా. నెలకు ఒక 4,000-5,000 కోట్లు తక్కువ పడుతున్నాయి ప్రభుత్వానికి. ఇవే ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఎవరన్నా కానివ్వండి, దేశంలో అది సుప్రీంకోర్టు చేస్తుందా, ఎలక్షన్ కమిషన్ చేస్తుందా, ఎవరు చేస్తారు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందా, ఎవరికి ఇష్ట రాజ్యంగా అనౌన్స్మెంట్లు చేసి రాష్ట్రాలను దివాలా తీయించేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది. గుత్తా గారు, తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి కేసీఆర్ గారిని చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బిఫోర్ టీఆర్ఎస్ పార్టీని కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే 10 సంవత్సరాల కేసీఆర్ని చూసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని చూస్తున్నాము. ఏమి చేతిలో ఏమి లేకుండా పోరాడే కేసీఆర్ని కూడా చూశారు. ఒక్కసారిగా వ్యతిరేకత, అహంకారం, అధికారం మాది, ఏదైనా చేస్తాం అంటే పడాలి. ఇది ఎలా అంటే ఒక తుగ్లక్ పరిపాలనలాగే అయింది చివరి 5 సంవత్సరాలలో. ఇంకొద్దు, మాకు దించేస్తాం, మాకు కాంగ్రెస్ ముద్దు అని చెప్పేసి కాంగ్రెస్ని చెప్పాలంటే రూరల్ ఏరియాలలో కళాఖండికి గెలిపించేశారు. ఏమనిపించింది అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత మీటింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి, అసలు వాస్తవాలు ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు ఏమో రేపు కవిత మధ్య, హరీష్ మధ్య, కేటీఆర్ మధ్య పోర్ స్టార్ట్ అయింది, కవిత సపరేట్ పార్టీ పెడుతున్నారు అంటున్నారు. అసలు ఏం చెప్తారు అసలు దీని గురించి మీరు? ఒక విషయం, 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదం కాంగ్రెస్ యొక్క తప్పిదాల వల్ల 14లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 14 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా పరిపాలన సాగింది, దాంట్లో ఏమీ అనుమానం లేదు. 18లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నటువంటి కొన్ని కార్యక్రమాలు విచ్చలవిడితనం ఏమింది. ఎమ్మెల్యే ఒకటే కేసీఆర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పార్టీ నిర్మాణం లేదు, గ్రామ శాఖ లేదు, మండల శాఖ లేదు, జిల్లా శాఖ లేదు, పేరుకే రాష్ట్ర శాఖ తప్ప అసలు పార్టీ నిర్మాణం లేదు. ఆయన ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ చేసినాడు. ఎమ్మెల్యేనే ప్రతిదీ, ఆ నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే బాస్, ఆయన చెప్పింది చేయాలని. ఆయనకు అందరు కార్యకర్తలు ఇష్టం ఉండొచ్చు, అయిష్టంగా ఉండొచ్చు. అయిష్టంగా ఉన్నటువంటి తెలంగాణ కొరకు పోరాడినటువంటి కార్యకర్తలను కూడా అణచివేసే కార్యక్రమం చేస్తారు కదా ఎమ్మెల్యే అయినా. ఆయన ఇష్టారాజ్యంగా ఆయనకు అన్ని ఉపజెప్పినప్పుడు ఏముంది? ఎమ్మెల్యే తప్ప నో రోల్ ఆఫ్ ఎమ్మెల్సీ, నో రోల్ ఆఫ్ ఎంపీ ఆల్సో. ఓకే, ఆయనే మాకు సిఎల్పి మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు మీరు ఎమ్మెల్యేలకు చెప్పినప్పుడే వాళ్ళకి మీ నిధులు కూడా ఎంపీలే కూడా వాళ్ళకి ఇవ్వండి. మీరు 1,50,00,000 పెట్టుకొని మిగతా దాన్ని 50 లక్షలు మీ 7 నియోజకవర్గాలకు పనిచేయండి. వాళ్ళు పిలిస్తే పోండి, లేకపోతే లేదు. ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గానికి. ఆయన ఓపెన్గా సిఎల్పి మీటింగ్లో, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చెప్పినాడు. అప్పుడు తప్పిదమంటారా? అది ఒక కారణం. ఎప్పుడైతే నీకు అధికారం నీ చేతికి వచ్చిన తర్వాత కొంతమంది మంచిగా చేసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది చెడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మంచిగా చేసుకునే ఎమ్మెల్యేలు మళ్ళీ కూడా గెలిచారు కదా. అయితే ఒకటి మనము హిస్టరీ 1978 నుంచి చూస్తే 1978లో ఇందిరా కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అప్పుడు గెలిచిన మొదటిసారి వాళ్ళు
83లో ఎన్టీ రామారావు గారిలో కొట్టుకుపోయినారు. 83 ఎన్టీ రామారావు గారిలో గెలిచారు కొత్త వాళ్ళు చాలా మంది. వాళ్ళంతా కూడా నాదెళ్ల భాస్కరరావు ఎపిసోడ్లో కొట్టుకుపోయినారు. ఆ తర్వాత 85లో మళ్ళీ ఎన్టీ రామారావు గారి వచ్చింది. అప్పుడు కొత్త వాళ్ళు గెలిచిన వాళ్ళంతా మళ్ళీ 89 కాంగ్రెస్ గారిలో కొట్టుకుపోయినారు. 89 కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ 94 ఎన్టీ రామారావు గారిలో కొట్టుకుపోయినారు. 94లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పుడు గెలిచిందంతా 26 మంది మహానుభావులు, చాలా సీనియర్ లీడర్లతో కొట్టుకుపోయినారు. ఇట్లా ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్స్ న్యూ కమర్స్ సక్సెస్ఫుల్ రేట్ ఓన్లీ 25 to 30% మాత్రమే. ఒక 18లో మాత్రం దాని యొక్క రేషియో మోర్ దెన్ 60% వచ్చింది. అవును, ఫస్ట్ టైమర్స్. 18లో మాత్రమే. మిగతా దగ్గర అంతటా నీకు ఎప్పుడు కూడా 25-30% కంటే సక్సెస్ఫుల్ రేట్ కొత్త వాళ్ళకి లేదు. అందుకనే మీరు ఇందిరాగాంధీ అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు, తర్వాత చాలా తక్కువ మంది మిగిలినారు. ఎన్టీ రామారావు దాంట్లో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది కంటిన్యూ అవుతున్నారు. అట్లా ప్రతిసారి ఎలక్షన్ టు ఎలక్షన్కు ఈ పెద్ద మార్పు అనేది కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటారు ఇప్పుడు ఈ పోరు గురించి ఏం చెప్తారు? ముగ్గురు మధ్య తగ్గపోరు నడుస్తుంది. కవిత గారు కొత్తగా పార్టీ పెడుతున్నారు, అదే జరగబోతుంది. ఆల్రెడీ కమిటీలు కూడా స్టార్ట్ చేశారు జాగృతి పేరు మీద కూడా అని చెప్పేసి. నిజంగా కవిత గారు పార్టీ పెడుతున్నారా? కేసీఆర్ గారు కవిత గారిని దూరం పెట్టారు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత. ఇదంతా వాస్తవమేనండి అసలుకి? నేను వాళ్ళ కుటుంబ సమస్యల్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఎవరితో మాట్లాడలేదు. రాజకీయాల్లో ఏవైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. ఇంతవరకు మాట్లాడలేదు మీరు. మరి రేవంత్ రెడ్డి గారు మీ మీద అలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు, రోజుకి 50 మందితో మాట్లాడతారు ఆయన పార్టీలు అప్పుడు. ఇప్పుడు మాట్లాడట్లేదా? నిజంగా మాట్లాడే వాళ్ళ మీరు? నేను రోజు 100 మంది వస్తారు నా దగ్గరికి. జనం రావడానికి ఏమి ఇబ్బంది? ఇప్పుడు కూడా వస్తారు, కానీ వాళ్ళతో నేను రాజకీయాలు ఏమి మాట్లాడాను. వాళ్ళు వస్తే ఏదైనా పనులు ఉంటే చేస్తాను, పంపిస్తాను. అయ్యేది ఉంటే ఇద్దని చెప్తాను, కాదుంటే కాదని కూడా చెప్తాను. ఓకే, దాంట్లో ఏమి మొహమాటలు లేకుండా చెప్తాను. ఇలా ఉంటారు కాబట్టే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా గుత్తా కుటుంబానికి పదవులు మాత్రం ఖాయం. అంటే ఒక విషయం ఏంటంటే, ఒక కార్యకర్తగా ఈ స్థాయి దాకా వచ్చాను. కార్యకర్తల యొక్క ఇబ్బందులు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే, నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యుని. మా జిల్లాలో ఉన్న 12 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క తుంగతుర్తి తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించాను యాజ్ ఎంపీగా. ప్రతి నియోజకవర్గంలో కూడా 4-5 వేల మంది అభిమానులు అనుకోండి, లేకపోతే నాతో పని తీసుకున్న వాళ్ళు అనుకోండి, నాతో సత్సంబంధాలు కొనసాగించే వాళ్ళు ఉంటారు అన్నారా. అంతే తప్ప దాని కొరకు ఎవరైనా ఎప్పుడైనా ఏ పని, నేను పార్టీలు కూడా చూడను. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ పరంగా వచ్చే సమస్యలు తప్ప ఇండివిజువల్గా ఎవరికైనా ఆపదో సాపదో వస్తే సాయం చేస్తాను. దానికి పార్టీ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను 10 ఏళ్ళు. 2 సార్లు వాళ్ళని గెలిపించినారు. అంతకుముందు ఒకసారి టీడీపీ వాళ్ళు గెలిపించారు. టీడీపీ వాళ్ళని వ్యక్తిగత పని వస్తే చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీ అయినాను కాబట్టి నువ్వు నా దగ్గర రావద్దని చెప్పను. నేను అతను వ్యక్తిగతమైన పని ఉంటే చేస్తాను. పార్టీది వేరు. మళ్ళా పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు పార్టీని. ఏంది ఎవరి దగ్గర? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారా, లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఫాలో అవుతుంటారు? నేను మొదలుచ్చి నాకు అలవాటు అది. కాబట్టి నేను మొదలే చెప్పాను, రాజకీయాల్లో శత్రువులను తగ్గించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎన్నికల్లో శత్రువు అగ్రెసివ్గా మనం ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు శత్రువులు ఎక్కడ? మీ జిల్లాలో ఉంటారు ఎక్కువ మీకు? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ గుత్తా అంటుంటారు. ఇప్పుడు నాకు ఆయనకు వర్సెస్ లేదు, వ్యతిరేకత లేదు. ఓన్లీ 99లో నేను ఎంపీని, టీడీపీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే నా పార్లమెంట్ నియోజకవర్గంలో. అంతవరకు తర్వాత 2004లో నేను ఆయన ఇద్దరం పోటీ చేసుకున్నాం. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, నేను టీడీపీ అభ్యర్థి. నేను ఓడిపోయినాను, ఆయన గెలిచినాడు. 2009కి వచ్చే వరకు నేను కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. 14లో నేను ఎంపీ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. కలిసే పనిచేసినాం, కలిసే ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతంగా దూషణ లేదు. ఒకవేళ వాళ్ళకున్నా నేను పెట్టుకోను. అదే ఉన్నమాట వాస్తవం. అయితే
ఒకవేళ వాళ్ళ మనసులో ఉన్నా నేను మాత్రం పెట్టుకోను, ఉమ్, అవసరం లేదు. ఉమ్, ఈ స్థాయికి వచ్చినాము, ఈ వయసు వచ్చిన తర్వాత తగాదాలు పడి ఏం చేసేది ఉంది? ఆ, అందరం కూడా జిల్లా కొరకు లేకపోతే రాష్ట్రం కొరకు అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప తగాదాలు పడుతూ వచ్చేది ఉండదు, నష్టం తప్ప. అంతే. కానీ ఇప్పుడు మీ పక్కన ఉన్నారు జగదీష్ గారు, మాజీ మంత్రి బీఆర్ఎస్లో. ఆయనకి మీకు అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా అన్న మాట వాస్తవం అండి? అంటే ఒక విషయం, మేము కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ కన్ఫంట్రేషన్ లేదు, ఉమ్, లేకపోతే నువ్వు తగాదా పడాలి, ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్పేది లేదు. రాజకీయ నాయకుల మధ్యలో ఒకే సందర్భంలో తగాదాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఉద్యోగస్తుల విషయాల్లో వస్తాయి. ఉమ్, ఆయన ఒక పేరు చెప్తే నేను ఒక పేరు చెప్తే తగాద వస్తాయి. నేను అసలు ఇన్వాల్వే కాను. ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, నాకు ఆ ఇబ్బంది లేదు. ఏ అధికారి వచ్చినా వాళ్ళతో పని చేపిస్తాను. ఓకే. ఎవరైనా వినని ఎడమంటిగా ఉంటే దానికి ఎట్లా జవాబు చెప్పాలో చెప్తాను, ఉమ్, అంతవరకే తప్ప నేను ఎవరితోని కూడా. ఆయన కూడా వీళ్ళందరికీ కొంతమంది కొత్త వాళ్ళకి ఏముంటుందంటే మేమంతా సీనియర్లం అయిపోయి ఉన్నాము, వీళ్ళు ఇంకా అధికారంలో ఉంటే ఇంకా మాకేం ఇబ్బందులు వస్తాయని వాళ్ళు భ్రమలు అవి. ఓకే. విన్నారా? ఎవరికి ఆ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది నాదైనా కావచ్చు, వాళ్ళదైనా కావచ్చు, ఇంకోదైనా కావచ్చు. ఉమ్, అది అది మీరు చెప్పిన మాట వాస్తవమే. సీనియర్లు కాబట్టి కొంచెం మాట ఎక్కువ నడుస్తుంది, కార్యకర్తలు ఎక్కువ వాళ్ళ వైపు ఉంటుంటారు. సో అదే అది 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 ఎక్కడైనా. ఇప్పుడు మీరే చెప్పారు, మేము ఇన్నేళ్ల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, వాళ్ళు మా 10 ఏళ్ల కిందనే వచ్చారు. అంతకుముందు ఉద్యమంలో పనిచేసినా ఏది చేసినా అది ఉద్యమం రాజకీయంగా గుర్తించలేము. ఉద్యమము ఒక కాజ్ మీద జరుగుతుంది. ఓకే. రాజకీయాలు అనేటువంటిది వేరు, ఉద్యమం అనేది వేరు. ఓకే. రాజకీయాలు అనేటువంటిది సిద్ధాంతాల మీదనో లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టో అందరినీ రాజకీయ పార్టీలు క్యారీ చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీల ప్రధాపనులు చేయాల్సిన పని. ఓకే. విన్నారా? సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ కండవ కప్పుకోకపోయినా పార్టీ మీ మీద నమ్మకంతో రెండోసారి కూడా మండల చైర్మన్ చేసింది. కేసీఆర్ గారికి అంతని చెప్పుకోవచ్చు కూడా. బట్ నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ రేవంత్ రెడ్డితో ఎక్కువ సమావేశాల్లో పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ నాకు కనిపించాయి. కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ చెంతన చేరి ఒక ఎలా ఉన్నారు అని అడిగిన ఒక ఫోటో కూడా బయటికి రాలేదు. ఇంతవరకు కలవలేదు, కలవటానికి ఇష్టపడలేదు. ఏముందిలే, ఓడిపోయిన పార్టీ, మనకు పదవి ఉంది అన్న దూరంతోనే ప్రవర్తిస్తున్నారనే మాట అది సరి అయింది కాదు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్ ఉన్న చాలా సందర్భాల్లో కలిసాము. ఆయన కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో కలిసాము, నందినగర్ ఇంట్లో కూడా కలిసాము. ఇట్లా చాలా సందర్భాల్లో కలిసే ఉన్నాం. ఎప్పుడైతే ఈ డిఫెక్షన్స్, ఇవి యాక్షన్స్, రియాక్షన్స్ వచ్చినాయో అప్పుడు కొన్ని, ఇప్పుడు నన్ను ఒక ఆయనను డిస్క్వాలిఫై చేసి నోటీస్ ఇవ్వమని చెప్పారనుకోండి, ఎగ్జాంపుల్, నేనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి నీ పార్టీలో పనిచేసినాను ఎంపీగా, వాళ్ళు నాకు డిఫెక్షన్ నోటీస్ ఇవ్వలేదు. కానీ నా మనసుకైతే తెలుసు కదా, నేను కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించింది, నేను టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి విషయం నాకు తెలుసు కదా. అటువంటిప్పుడు నేను ఇంకొకరికి యాంటీ డిఫెక్షన్ కింద నోటీస్ ఇవ్వాలన్నప్పుడు ఎట్లా శాసనసభలో నడుస్తున్నది, వాళ్ళకి ఏ తీర్పు వస్తే ఇక్కడ కూడా అదే తీర్పు వస్తుంది. నేను స్వతహాగా ఎందుకు దాంట్లో అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ నా మనసు అంగీకరించలేదు దానికి. ఓకే. దానివల్ల కొంత భేదాభిప్రాయాలు తప్ప కేసీఆర్తో ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. విన్నారా? ఎప్పుడు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తారు. ఆయన పాపం ఎందుకనాలి, ఆయన రెస్పెక్ట్ ఇచ్చేది, దాంట్లో ప్రేమతో చూసేది, దాంట్లో ఏం అనుమానాలు లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ చూసినా, అక్కడ మహారాష్ట్రలో చూసినా, ఇక్కడ తమిళనాడులో చూసినా, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చూసినా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఫ్యామిలీలో. ఇప్పుడు ఇవన్నీ ఆధిపత్యం, ఇవన్నీ పేరుకే రీజనల్ పార్టీస్ కానీ యాక్చువల్లీ ఇవి ఫ్యామిలీ పార్టీస్.
కుటుంబ పార్టీలు. ఈ కుటుంబ పార్టీలు ఎవరిది ఉంటుందండి? వారసత్వమే ఉంటుంది. వారసత్వం ఉంటుంది. అవును. కాబట్టి దాంట్లో వాళ్ళది కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన విధానం కేటీఆర్కు ఉండకపోవచ్చు, కవితకు ఉండకపోవచ్చు, ఇంకోరికి ఉండకపోవచ్చు, ఇంకోరికి ఇప్పుడు ఉండకపోవచ్చు. కేసీఆర్ వారసుడు అంటే ఎవరని చెప్తారు? కవిత, కేటీఆర్, హరీష్ రావు. నేను ఎవరని నేను చెప్పాను, అది పార్టీ అదే ఇంత పెద్ద చెప్పాల్సిందే. సీనియర్ నాయకుడు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఒకటి జనరల్ గా తండ్రి తర్వాత కొడుకే వస్తారు, దాంట్లో ఏమో అనుమానం ఏమో. కూతుళ్ళు రాకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా అండి? రాశి ఏది ఉండదు, రాశి కానీ జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న పరిణామం. ఆమె ఎంపీగా ఇప్పుడు చేశారు, ఎమ్మెల్సీకి వచ్చారు. అందుకనే మీరు తమిళనాడులో చూడండి, కరుణానిధికి పెద్ద కొడుకున్నాడు, కాలేకపోయినాడు. దాంట్లో స్టాలిన్ వచ్చాడు, కనుమూలి కూడా ఉంది కదా, ఆమె ఎంపీగానే ఉంచినారు ఆమెను. ఏమో ఈసారి వస్తుంది ఏమో చూడాలి. కానీ స్టాలిన్ ఏం చేశాడు, కొడుకుని తీసుకొచ్చాడు, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు కొడుకును. కాబట్టి ఇది వారసత్వం అనేటువంటిది నైతికంగా జరిగేటువంటి విషయం. దాంట్లో మనం అవునన్నా కాదన్నా వాస్తవాలు వాస్తవాలే. ఓకే. సో 9 సంవత్సరాలు కేసీఆర్ని చూశారు, ఒక 1.5 year నుంచి మీ బ్రదర్ రేవంత్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు యాజ్ ఎ సీనియర్ నాయకులుగా? భాషా విధానంలో ఇద్దరు ఒకటే. ఓకే. విన్నారా? పరిపాలనా విధానంలో ఆయన అనుభవజ్ఞుడు, ఈయన కొత్తగా వచ్చింది కాబట్టి అనుభవాలను నేర్చుకుంటున్నాడు. అది రీజనల్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య పార్టీ, మోర్ డెమోక్రసీ ఉంటుంది దీంట్లో. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ రెండు పార్టీల మధ్యలో. ఓకే. కాబట్టి ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేసి ప్రభుత్వాన్ని నడపడం అంటే కత్తిమీది సాము లాంటిది. ఓకే. సో దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చారంట. అంతే కదా రేవంత్ రెడ్డి గారు. అంతే కదా. ఓకే. చాలా కష్టం. ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఉండగా ఆయన లీడ్ తీసుకొని నడపటం, అది ఇప్పుడు దాకా కంటిన్యూగా ఎంతమంది సీఎం మారుతున్నారని వార్తలు వస్తున్నప్పుడు కూడా అన్ని తుడిపి పక్కన పెట్టేసి ద వన్ అండ్ ఓన్లీ అని స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనకట్లా లేదండి, ఎక్కడ ముఖ్యమంత్రులు మార్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ చాలా 10 సంవత్సరాలుగా ఎప్పుడు చేయట్లేదు. మీరు అది ఎంత రాజీవ్ గాంధీ హయాం వరకే జరిగింది. అవును. తర్వాత ఇప్పుడు 89లో జరిగింది, విన్నారా? తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులను ఎప్పుడు పడితే అప్పుడు మార్చేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు లేదు. వాస్తవం. అది ఎలా ఎదురుపడ్డప్పుడు ఎలా మిమ్మల్ని అన్నానే సంబోధిస్తారు, మీరు తమ్ముడు అంటారా లేకపోతే పేర్లతో? నేను సీఎం గారే అంటాను. సీఎం గారు అంటారు. బిఫోర్ సీఎం అవ్వకముందు అప్పుడు కూడా రేవంత్ ఏదైనా సందర్భం మేమంతా ఫంక్షన్స్లో దాంట్లో దీంట్లో కలిసినప్పుడు ఆయన నన్ను అన్నానే అంటాడు, నేను తమ్ముళ్ళగానే చూస్తాను. ఓకే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా చూస్తాను. కాదు, ఏంటి మంత్రి పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? లేదు, నాకు ఆలోచన లేదు అసలుకి ఏమాత్రం. ఉన్న దాంట్లో సంతృప్తికరంగా నలుగురితో మాటలు పడకుండా మనం జరుపుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఓకే. విన్నారా? ఇంకేదో ఆశలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడుకుని దించారు కదా అమిత్ని కూడా, డైరీ చైర్మన్ అయ్యారు అనుకుంటా కదా కాంగ్రెస్. ఆయన పని ఆయన చేయాలి కదా. భవిష్యత్తులో ఏముండదండి, మనం ఇంట్రడక్షన్, చాలా మందికి తండ్రి పేరు ఒక ఇంట్రడక్షన్. ఓకే. నిలబెట్టుకునేది వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ సమర్థతతో పనిచేసి ప్రజలలో మమేకమయ్యి ఇచ్చినటువంటి బాధ్యతల్లో విజయం సాధించి ముందుకు పోయినప్పుడు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. అందరికీ ఉండాలని ఏం లేదు. చాలామంది పిల్లలు వచ్చినారు, పోయినారు. వెంకటరావు గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. చెన్నారెడ్డి గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. విన్నారా? ఎలా చూడాలనుకుంటున్నారు మీ కొడుకుని అమిత్ని? ఎంపీ గానా, ఎమ్మెల్యే గానా? నేను ఏ అవకాశం వస్తే ఎంపీగా చేజారింది అవకాశం అనే మాట తెలిసిందే, భువనగిరి నుంచి కానీ నల్గొండ నుంచి కానీ అనుకున్నా. దాంట్లో కేసీఆర్ గారు చేయమని చెప్పారు వాళ్ళని. విన్నారా? కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ కూడా చెప్పారు. కానీ మనం సర్వే చేయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు మన దగ్గర వచ్చిన తర్వాత ఇక మళ్ళా మనము మొదటిసారి ఇబ్బందులు పడొద్దు అనే దాని మీద బ్యాక్ అయ్యారు.
ఎలా ఉంటారు మీలాగా మృదు స్వభావి అందరిని కలుపుకుపోయే తనవా లేకపోతే యంగ్ బ్లడ్ కాబట్టి కొంచెం నాకంటే ఇంకా ఉడుకు ఎక్కువ రక్తం నాకంటే ఇంకా ఎక్కువ ఓపిక, ఆ, దాంట్లో అనుమానం లేదు. ఓకే అర్థమవుతుంది ఇల్లు చూస్తుంటేనే. ఇల్లు ఏంటి అసలు ఎక్కడ లేదు, వస్తే ఒక 100 మంది కూర్చుని ఇలాగా హాల్లో మొత్తం సోఫాలు వేసేసారు. నాకంటే ఎక్కువ ఓపిక. ఓకే, సో అనుకుంటున్నారు మీ వారసత్వం నిలబెడతారని. డెఫినెట్ గా డెఫినెట్గా తండ్రి ఆశించేది అదే కదా. ఎవరు సుఖేందర్ రెడ్డి గారు మీకు మంచి మిత్రులు అంటే రాజకీయాలలో? నాకు సీనియర్లు? అందరు మిత్రులేనండి. నేను ఎవరితోని అతి క్లోజ్ గా ఉండేది లేదు, ఎవరితోని దూరం ఉండేది కూడా లేదు. నేను గతంలో చైర్మన్ గా స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండేది, ఇద్దరం కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు గడ్డ ప్రసాద్ గారు వచ్చారు, కలిసే ప్రయాణం చేస్తాం. అట్లా అందరితో మంచిగా ఉంటాను. పొన్నం ప్రభాకరు, ఇద్దరం మేము పార్లమెంట్లో కలిసి తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళం. అట్లా అందరితో వివేక్ ఉన్నాడు, కలిసి పోరాడిన వాళ్ళం. ఆ ఆప్యాయతలు, అక్కడ 5 సంవత్సరాల జర్నీ మరవలేనటువంటి జర్నీ అది తెలంగాణ సాధించడంలో. ఓకే, రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్? చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు 2008 మా దగ్గర ఆలేరు బై ఎలక్షన్ వచ్చింది. ఆలేరు బై ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్నారెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, వారు నా దగ్గర పంపారు. పంపినప్పుడు చెప్పాను, నేను మీ అభ్యర్థి గెలవడు అక్కడ, నాకు నరసింహులు గారికి కుదరదు, నేను నరసింహులు గారిని ఓడించాలనే దృక్పథంతో ఉన్నాను. నరసింహులు గారిని ఓడించాలంటే నగేష్ గారిని గెలిపించాలి. నగేష్ గారు టీఆర్ఎస్గా రాజీనామా చేసిన క్యాండిడేట్. అది కాకుండా 99 ఎన్నికల్లో నేను పార్లమెంట్ క్యాండిడేట్ను, నగేష్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి. అతను ఓడిపోయినాడు, నేను గెలిచినాను. కాబట్టి మళ్ళీ ఆయనకు 2004లో అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నుంచి మన టీఆర్ఎస్ నుంచి గెలిచినాడు అతను. 2008లో రాజీనామాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత చేసినప్పుడు ఆయన రాజీనామా చేసినాడు. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మేమంతా టీడీపీలో ఉన్నాం. అయితే అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పే చేశాం, ఏది ఆయన నరసింహులు గెలిపించాలనే విషయం ఆయన నాతో చెప్పాడు. సార్, ఆయన డైరీ ఎన్నికల్లో మీరు చెప్పిన మాట వారు వినలేదు, కాబట్టి నేను ఈ ఎన్నికల్లో చేయలేనని చెప్పాను. ఇప్పుడు నగేష్ గారికి సపోర్ట్ చేశాం, గెలిపించాం. ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చిన్నారెడ్డి గారు రెండోసారి తోలినాడు. తోలినప్పుడు కూడా నేను సుముఖత చూపెట్టలేదు, ఎందుకంటే అప్పటికే మా కూటమి లాగా ఇది తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సందర్భంలో కష్టం అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడిని నేను, అందుకనే సుముఖత చూపెట్టలేదు. ఆ తర్వాత ఏదో డైరీ ఎన్నికల సందర్భంలో కలిశాను. కలిసినప్పుడు ఆయన చాలా ఒక ½ అన్ అవర్ 20-25 నిమిషాలు మాట్లాడాడు నాతో సెక్రటేరియట్లో. ఆయన ఆహ్వానించాడు, రమ్మన్నాడు. కానీ తర్వాత ఆలోచన చేసుకొని చెప్తాను, బయటపడ్డాను. 2009 ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు అంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ టికెట్ ఇస్తారనే ఆశలో ఉన్నాం. మొదటి మా కూటమి సభ కూడా నల్గొండలో మేమే నిర్వహించినాం. నా ఇంట్లోనే అన్ని పార్టీల నాయకులకు భోజనాలు ఏర్పాటు చేసినాం, సభను దిగ్విజయం చేసినాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు మరి ఆయన నా మీద విశ్వాసం పోయిందా, ఏమైంది అని సంగతి తెలియదు. నా పార్లమెంట్ స్థానాన్ని సిపిఐకి అప్పచెప్పాడు. నన్ను హుజూర్ నగర్లో పోటీ చేయమని చెప్పాడు. దాంతో నేను చేయనని చెప్పాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మెసేజ్ పెడితే ఫోన్లోనే నాతో మాట్లాడినాడు, నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను టికెట్ కన్ఫర్మ్ చేస్తాను, నేను ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాను. అదే పద్ధతిలో ఆయన చెప్పినాడు, టికెట్ అనౌన్స్మెంట్ చేసినాడు. 157,000 మెజార్టీతో గెలిచాను మీరు 2009లో. అది మంచి వేవ్ అప్పుడు. ఆ తర్వాత 14లో కేసీఆర్ గారు కూడా ఆహ్వానించినారు. తాజ్ మాన్సింగ్ హోటల్లో నన్ను, వివేక్ను, జగన్నాథాన్ని, రాజయ్య గారితో కూర్చోబెట్టి కూడా మాట్లాడినాడు. నేను చెప్పాను,
నా సీటు నేను తెలంగాణ వారినే కదా సార్, మీకు అన్ని రకాలుగా మేము సపోర్టే చేస్తున్నాం కదా, ప్రతి ఉద్యమంలో కూడా మీకు సహకరించినాం కదా, పార్లమెంట్లో మేమంతా యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా తెలంగాణ కొరకు, నేను మీ పార్టీలోకి వచ్చి చేసేది ఏముంటుంది సార్ అని చెప్పాను. అప్పుడు కూడా మళ్ళా 14 2 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దాంట్లో నాదొక సీటు, నేను 194,000 మెజార్టీతో గెలిచాను. తెలంగాణ ఉద్యమం బాగా ఎక్కువ ఉంది అప్పుడు ఆ టైంలో. అప్పుడు 194,000 మెజార్టీతో గెలిచాను మూడోసారి. అప్పుడు అక్కడ మన నాగర్ కర్నూలులో నంది ఎల్లయ్య గారు గెలిచారు, ఆయన 16,000తో గెలిచాడు. జగన్నాథం గారు ఓడిపోయారు. ఓకే, కానీ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారు, అజాత శత్రువు, ఎవరితో గొడవలు లేవు, ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్స్ని పెద్దగా ఎవరు టార్గెట్ కూడా చేయరు, అండ్ ఎస్పెషల్లీ నక్సలైట్లు అసలు టార్గెట్ చేయరు. అలాంటిది గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నక్సలైట్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంటి మీద కూడా 2 సార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఒకవేళ ఇంట్లో ఉండుంటే ఆ రోజు స్పాట్, ఒకసారి కారు మీద జరిగితే ఎలిమినేట్ మాధవరెడ్డి గారు మీ కారులోనే చనిపోయారని నేను విన్నాను. ఏంటి సార్, ఎందుకని అసలు మీరంటే టార్గెట్? అంటే మాధవరెడ్డి గారు హోంమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ ఉన్నాను, నల్గొండ రంగారెడ్డి డైరీ చైర్మన్ ఉన్నాను 99 వరకు. అప్పటికే తెలుగుదేశం పార్టీ మీద మావోయిస్టులు, అంటే అప్పుడు పీపుల్స్ వారు ఉండేది, చాలా కక్ష కట్టి ఉండేది. దాంట్లో ఎక్కడ ఎవరు అవకాశం వస్తే వాళ్ళు చంపేయాలనేటువంటి అధికార పార్టీగా ఓకే వాళ్ళ ప్రయత్నం ఉండేది. నేను మాధవరెడ్డి గారికి చాలా సన్నిహితంగా కూడా ఉండేది, ఎప్పుడు కలిసి తిరిగేది. 99లో నేను ఎంపీ అయ్యాను. ఎంపీ అయిన తర్వాత ఇంకా సాన్నిధ్యం, ఏ ప్రోగ్రాం పైన కలిసిపోయేది. మాధవరెడ్డి గారు స్టేట్మెంట్లు చాలా కఠినంగా ఉండేది, నిబద్ధతతో కూడినటువంటి పద్ధతిలో మాట్లాడేది. అయితే ఆయన టార్గెట్ చేసినారు. 96లో నేను డైరీ చైర్మన్ ఉన్నప్పుడే ఫస్ట్ టైం నా ఇల్లు బ్లాక్ చేశారు. ఊర్లో బాంబు పెట్టా నైట్. అప్పుడు ఇంట్లో ఎవరు లేరు, లాక్ బ్రేక్ చేసి బకెట్లు పెట్టేసి బ్లాక్ చేశారు. పీస్ అయిపోయిందా? ఏముంటది. ఆ తర్వాత మా మదర్ ఉండేది, 98 మళ్ళా కట్టాను మా మదర్ కొరకని. 2000 జనవరి 6 ఈవినింగ్ 6 o'clock బ్లాక్ చేశారు వచ్చి. అప్పుడు మా మదర్ ఉంది, ఆమెను బయటికి లాక్కొచ్చారు. అప్పుడు చెయ్యి కూడా మాకు ఇబ్బంది అయింది, బ్లాక్ చేశారు. 2000 జనవరి 6. ఆ తర్వాత తెల్లారే మేము ఆ రోజు నేను మాధవరెడ్డి గారు దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో మన ప్రారంభోత్సవాల్లో ఉన్నాం. మా పిఎస్సి ఇనాగ్రేషన్ చేసి హైదరాబాద్. అప్పటికి సెట్లో చెప్తున్నారు ఎంపీఆర్ ఇల్లు బ్లాక్ చేసినారు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాం, నేను మాధవరెడ్డి గారు కలిసి ఊరికి వెళ్ళాం. మార్చ్ 7 మాధవరెడ్డి గారిని బాంబ్ బ్లాస్ట్లోనే. మీరు లేరు ఆ కార్లో? నేను అప్పుడు మున్సిపల్ ఎన్నికలు, నేను నల్గొండలో ఉన్నాను. నేను 5th నాడు, మార్చి 5 సూర్యాపేటలో సభ ఉండే. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాధవరెడ్డి గారు ఆయన ఇద్దరు కలిసి అక్కడ హెలికాప్టర్ వెళ్ళిపోయిన తర్వాత నా క్వాలిస్లోనే మాధవరెడ్డి గారు పోయారు. అక్కడికి పోయి ఇద్దరు కలిసి అదే నా కారులోనే నల్గొండకు వచ్చి రాత్రి 9 గంటలకు బహిరంగ సభ చేసుకొని అదే కారులో హైదరాబాద్ పోయినారు. పోయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే 6th ఈవినింగ్ మళ్ళా భువనగిరికి ప్రచారానికి వెళ్ళాడు. 7th ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ ద క్యాన్వాసింగ్. పోయేటప్పుడే అతన్ని టార్గెట్ చేసినారు, కాకపోతే ఆ లైట్ల వెలుగులో ఐడెంటిఫై చేయలేకపోయినారు, ఏ కార్లో ఉంది చేయలేకపోయినారు. అప్పుడు మిస్ అయిపోయింది. 7th నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా తిరిగాడు. 5 గంటలకు క్యాన్వాసింగ్ క్లోజ్ అయింది. నాకు మధ్యాహ్నం చెప్పాడు, ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నల్గొండకు వస్తానని చెప్పాడు. నాకు వస్తాడని నేను అనుకున్నాను. మధ్యలో ఫోన్ చేసినాడు పార్టీ ఆఫీస్. నేనేమో 5 గంటలకు ప్రచారం క్లోజ్ కాబట్టి వెజిటేబుల్ మార్కెట్ పోయాను నేను ప్రచారానికి. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు రఘుమారెడ్డి గారు బతికే ఉండేది, ఎక్స్ఎంపీ. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే లేదు ఇట్లా ప్రచారానికి పోయింది అని చెప్పినాడు. మళ్ళీ నేను వచ్చినాక ఫోన్ చేస్తే దొరకాల. 5 గంటలకు అయిపోయాక స్నానం ఇట్లా చేసి ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభం యాదగిరిగుట్ట, ఓకే, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు.
అక్కడే ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాతనే ఎక్కడ పెట్టారు స్పాట్ ఫస్ట్ పెట్టడం? నల్గొండ జిల్లా. ఏమో అది పెట్టి గట్కేశారు. ఆ, అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే సమయమే వాళ్ళకి అనుకూలించింది. ఓకే. ఎందుకు కిందికి వెళ్ళేమో ట్రాఫిక్ నోలేది, మళ్ళీ మీదకి వెళ్ళేమో ఈ పనులు జరిగేది. అయితే పనులు జరుగుతున్నప్పుడు ఓవర్ బ్రిడ్జ్ని బంద్ చేసి కిందంగా వదిలిపెట్టేది ఆ, గేట్లో నుంచి. ఆ, అది అడ్వాంటేజ్ తీసుకొని ఒక లారీ రిపేర్ అయినట్టు అక్కడ పెట్టేసి ఆ లారీ కింద కూర్చొని మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టారు. ఆ, పెట్టి లారీని తీసేసిన తర్వాత దీనికి ట్రాఫిక్ వదిలారు. అదే వాళ్ళు కిందనే ఒక రూమ్ ఉంటుంది, ఆ కింద కూర్చొని వాళ్ళు రెక్కి చేస్తున్నారు ఎమ్మడి. ఈయన ఎమ్మడే ఒక వ్యక్తి ఫాలో అయితేనే ఉన్నాడు ఎమ్మడి. ఈ వెహికల్ వెనక. వెహికల్ ఈ vehicle వెనక వెనక. మోటార్ సైకిల్. అప్పుడు ఈయనకు ముందర ఎస్కాటు పైలట్లు అందరు ఉన్నారు. ఉమ్. అందరు ఉన్నా కూడా ఏం చేయలేకపోయినారు. సామాన్యులు ఎవరు చనిపోలేదా బ్లాస్టింగ్ లో? ఆ, బ్లాస్టింగ్ లో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్, డ్రైవర్ ఆయన. ఓకే. ఈయన మధ్య సీట్లో పడుకున్నాడు. ఇక్కడ పూజ అయిపోయి భోజనం చేసి 9:30 బయలుదేరాడు. కరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత బ్లాస్ట్ అయింది. ఉమ్. ఇట్లా కొడితే ఆ సీడ్తో సహా పైన టాప్ కొడితే టాప్తో సహా కింద పడిపోయాడు. సీట్ తో సహా పైకి లేచిపోయారు. పా. సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఇంత భాగమే లేదు, డ్రైవర్ది లేదు. ఆ. మాధవరెడ్డి గారు? మాధవరెడ్డి గారికి పెద్ద ఇంజూరీ రాలేదు, ఇట్లే లేచిపోయినాడు కదా, ఇంటర్నల్ ఇంజూరీస్తో చనిపోయాడు. స్పాట్. ఏమైనా ఇక్కడ ఒక దగ్గర బ్లడ్ వెళ్ళింది, కాళ్ళకి ఏళ్ళకి వెళ్ళింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదా సార్ అప్పుడు? ఎలక్షన్ కోడ్ ఉందని ఇది వాడింది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని నా వెహికల్ తీసుకెళ్ళాడు. వెహికల్ మీదే? నాదే. ఆ. అప్పుడే కొత్తగా వచ్చినాయి క్వాలిస్లు. నేను జనవరిలో ఉన్నాను, ఉమ్. మార్చిలో ఇది. ఆ వేగానికి సీట్ తో లేచిపోయాను పైకి. అంతే, పోయి టాప్ కొడితే టాప్ ఎగిరి టాప్తో పాటు ఈయన కూడా కింద పడిపోయాడు. కారు ఇప్పటికి ఉందనుకుంటా. అదే ఇక స్క్రాప్ అయింది, తీసి వాళ్ళు పోలీసు వాళ్ళు గట్కేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. నేను మళ్ళీ దాని తెరువు కూడా పోలేదు. ఇప్పటికి అంతే ఉంది ఆ కారు. అది అక్కడే ఉంటుంది. ఏముంటుంది, పార్ట్లు మిగిలిపోయినాయి, ఆడోడు ఈడోడు తీసుకొని పోతుంటారు. నాకు తెలిసి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్పాట్ పెట్టి ఆయన అప్పటికి పంచాయతీరాజ్ మినిస్టర్. అప్పటికే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్. చంపిందంటే ఏందా మినిస్టర్ని? ఇంకెవరు ఇంత అసలు మనం వినలేదు కూడా. తర్వాత పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేని చంపినారు. తర్వాత మా దగ్గర రాజ్య నాయకులు చంపినారు, కాంగ్రెస్. ఇలా చాలా మంది. తర్వాత శ్రీపాదరావు గారిని చంపినారు. ఒక మా దేవరకొండ కాన్స్టిట్యున్సీలోనే 18 మందిని చంపినారు, రాజకీయ నాయకుల్ని, పార్టీ అధ్యక్షులను, గ్రామ శాఖ అధ్యక్షులను. దాని తర్వాత మీకు కంప్లీట్ గా ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అప్పుడు 2000 మాధవరెడ్డి గారు అసాసినేషన్ తర్వాత ఇచ్చారు కంప్లీట్ గా. మీకు కూడా, మీకు ఎప్పుడన్నా మీ కారుకి స్పాట్ పెట్టడం జరిగిందా? పెట్టారు చాలా సందర్భాల్లో, ఆ, కానీ మనం మన అదృష్టం బాగుండి దొరకలేదు అంతే. ఓకే. పోలీసు వాళ్ళు చెప్తారు కదా ఎక్కడెక్కడ ఉందా. ఎక్కడెక్కడ లైన్ మైన్స్ పెట్టినారు ఏంది. కానీ నల్గొండ జిల్లా అంటేనే కొంచెం మావోయిస్ట్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా. అంటే మా దగ్గర ఈ రాచకొండ దళం ఒకటి ఉండేది, అదే మేజర్. కానీ అన్ని తప్పించుకొని ఇంత దూరం వచ్చారు. అంతే, జీవితం అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి అసలుకి. మీ కళ్ళతో అలా జరిగిన లైఫ్ ని చూశారు, మీ కళ్ళతో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులని, ఈ లైఫ్ ని కూడా చూస్తున్నారు. దేవుడు రాసి పెట్టి ఉంటేనే కదా అది. ఎన్ని జనరేషన్స్ లీడర్స్ చూసారు సార్ మొత్తం? నేను దాదాపు నేను పదవిలోకి వచ్చిన తర్వాత 92లో నేను డైరీ చైర్మన్, అంటే ఒక రికగ్నైజ్డ్. అంతకుముందు నేను సింగిల్ విండో చైర్మన్ చేసినాను. 95లో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జెడ్పీటీసీ చేశాను దేవరకొండకి వెళ్ళి. తర్వాత మార్కెట్ వైస్ చైర్మన్ చేసినాను. 92లోనే నల్గొండ రంగారెడ్డి డైరీ చైర్మన్. సార్ కేటీఆర్ గారు కూడా చెప్తారు కదా మండలిలో, మీ రాజకీయ అనుభవం అంత ఉండదు నా వయసు, మీరు రాజకీయాల్లో వచ్చినప్పటికి నేను ఇంకా పుట్టలేదు సార్ అని. అప్పటి నుంచి మనం విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాను, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూసినాను. ఇంకా ఎన్టీ రామారావు అయితే మాకు దేవుడే అనుకోండి. ఏంటి
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసినాము, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాము, రోషయ్య గారిని చూసినాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాము, కేసీఆర్ను చూసినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. తమ్ముడు రేవంత్ అని చూస్తున్నారు. కానీ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే లోపల తెలియని ఒక ఆనందం అయితే ఉంటుంది కదా. మనలో ఒకడు, మన తమ్ముడు, మన కళ్ళ ముందు తిరిగినవాడు ఈ రోజు సీఎం ఉన్నాడు అంటే, కష్టపడి ఎవరైతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కాళ్ళ మీద తాను వచ్చిన వాళ్ళని మనం ఎవరినైనా సరే అభినందించాల్సిన. కానీ దాని కెరీర్ మీరు చూశారు కదా మీ కళ్ళతో. ఎస్, అందుకనే వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉందంటున్నా. మనిషిలో ఏదో టాలెంట్ లేకపోతే ఇందాక ఎట్లా వస్తారు ఎవరమైనా? ఇప్పుడు 99లో నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యుని. చంద్రబాబు నాయుడు నాకు బీ ఫారం ఇచ్చే ముందు ఆపేసినాడు, నువ్వు మిర్యాలగూడలో పోటీ చేయాలని. మిర్యాలగూడలో ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు? జయపాల్ రెడ్డి గారు. జయపాల్ రెడ్డి గారి మీద పోటీ చేయమని నాకు బీ ఫారం ఆపేసినాడు. 3 days ఆపేసినాడు. నేను చేయనని చెప్పాను. నేను అప్పటికే ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ సార్, నాకు ఎంపీ లేకుండా నేను ఈ డైరీ చైర్మన్తో ఉంటాను. లేదు లేదు నువ్వు చేయాలి మిర్యాలగూడ అన్నాడు. చేయను. అప్పుడు మాధవరెడ్డి గారు పోయి కన్వీన్ చేసి మళ్ళా నల్లగొండకు బీ ఫారం తెచ్చారు. ఎలా సార్ కుటుంబం సభ్యుడిగా చెప్పండి, అంటే కుటుంబానికి ఇచ్చే విలువ కావచ్చు, బంధువులకు ఇచ్చే విలువ కావచ్చు, మన మన బంధువులు, మన చుట్టాలు, మన వాళ్ళు అనే దానికి ఎంత విలువ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? సరే, నేను అంత పర్సనల్గా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన కుటుంబం తరపున చాలా మంది ఎవరు చెప్పినా చాలా ఎమోషనల్, ఆయన చాలా మంచి బాండింగ్స్ ఉంటాయి అందరితో. నేను ఎప్పుడు పర్సనల్గా అంత లోతుగా ఆలోచన చేయలేదు, అంత లోతుగా కలిసి లేదు ఫస్ట్ లో కూడా. ఎందుకంటే పార్టీలు వేరు వేరుగా ఉండేది. పార్టీలు కదా, కుటుంబం పార్టీలు కదా. కుటుంబంలో ఏముంటుందండి, ఎప్పుడైనా ఫంక్షన్లు ఉంటే పోయేదే తప్ప రోజువారీ కార్యక్రమాలు ఏముండవు కదా. ఆయన మాత్రం ఒక అంబిషన్ పెట్టుకొని ఉన్నాడు. నేను 2009 ఎన్నికల సందర్భంగానే ఆయన వేరే వాళ్ళ మా మిత్రులతోనే భవిష్యత్తులో నేను సీఎం అవుతాను అనేటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, దాంట్లో ఏమనుమానం లేదు. 2009లో దాన్ని సాధించినాడు ఆయన. చూడండి, చాలా తక్కువ టైమే. 2009 అంటే గట్టిగా 14 ఏళ్లలో తిప్పి కొడితే తెలంగాణ ఆయన కూడా 2023లో ముఖ్యమంత్రి అవుతాను అని అనుకున్నవాడైతే కాదు నా లెక్కలో. ఆయన 2028 టార్గెట్ అయినది, కానీ 5 ఏళ్ల ముందే వచ్చింది అవకాశం. భగవంతుడు కల్పించింది ఆయనకు, దానికి ఎవరేం చేయలేరు. ఓకే, కానీ ఒక హ్యాపీ ఉంటుంది, ఒక కుటుంబ సభ్యుడిగా హ్యాపీ ఉంటుంది. యాక్చువల్గా మన వాళ్ళు ఎవరైనా సరే పైకి వస్తే మనం సంతోషపడాలి తప్ప ఈర్చిపడకూడదు. అతను శక్తి, అతని సామర్థ్యం, అతని పోరాటం వల్ల ఎంతవరకు వచ్చాడు. కేసీఆర్ కూడా అంతే కదా, ఎన్నో పదవులకు రాజీనామా చేసి ఫైటింగ్ చేసి తెలంగాణ వాదాని కొరకు త్యాగం చేసిన దాంట్లో ఉన్నాడు కదా. అందుకనే ఆయన 10 సంవత్సరాలు అధికార ప్రభుత్వం మరి ప్రజలు ఇచ్చారు కదా. మళ్ళీ ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే ఇవన్నీ కాలమాన పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఇంత 3 ఏళ్ల ముందు మనం ఏం ప్రిడిక్ట్ చేయలేం. రాజకీయాల్లో ఒక చిన్న ఇన్సిడెంటే మొత్తం రాజకీయాలను మార్చేస్తుంది. కాబట్టి మనం అడ్వాన్స్ ప్రిడిక్షన్ అనేది సరిపోయేది కాదు. ఓకే, సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మంచి హైట్ వెయిట్, ఎంగులో ఇంకా చాలా బాగుండి ఉంటారు. ఎలా సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, పక్కా లవ్ మ్యారేజ్. ఓ, ఎక్కడ సార్ మేడంది? మాడుగులే, నేను చదువుకున్న ఊరే. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మేడమా? అంటే అట్లా కాదు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన సందర్భంలో మా బంధువులు ఉండి అమ్మాయి ఉంది అని అంటే, నేను అంతకుముందు చూసినామనే కదా. నేను 10th చదువుతప్పుడు వాళ్ళు 7th చదువుతుండే. ఓకే, చూసేది అనే కాబట్టి ఓకే అనుకున్నాము. కానీ ఇంట్లో మా తల్లిదండ్రులతో సుముఖత చూపెట్టలేదు. నువ్వు మేనమామ బిడ్డ ఉన్నాగా నువ్వు ఎట్లా పక్కింటామని చేసుకుంటావు, పంచాయతీ వస్తాయి కదా. అట్లా ఒక 7-2 ఏళ్ళు కొంచెం డిలే అయింది. ఓకే, అల్టిమేట్గా ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. ఏ టైంలో అనిపించింది ఏమైనా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఏమైనా చేసుకోవాలి అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు అనుకున్నాను, అంతే అంతే. తర్వాత ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచన లేదు ఇంకా. సూపర్. సో మీ బాబుది కూడా లవ్ మ్యారేజా?
లేదు, అరేంజ్ మ్యారేజ్. చూడండి, అప్పుల్లో సార్ లవ్ మ్యారేజ్, వాళ్ళ అబ్బాయి హీరోలాగా ఉంటారు అమిత్ గారు, మళ్ళీ ఆయన అరేంజ్డ్ మ్యారేజ్. ఆయన అరేంజ్ మ్యారేజే, నా కూతురు అరేంజ్ మ్యారేజే. నా కూతురు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడే పెళ్లి, థర్డ్ ఇయర్ అప్పుడే పెళ్లి చేశా. ఎందుకంటే అప్పుడు నాకు నక్సలైట్ల తీవ్ర అది ఉంది కదా, టార్గెట్ లో ఉన్నాను కదా 2003లో. ఓకే, నేను ఉన్నప్పుడే పెళ్లి చేయాలి అదే ఆలోచనతో చేసేసినాను. అయ్యో అంతే మరి. మాధవరెడ్డి గారు చిన్న బిడ్డను కూడా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లోనే చేసినాడు. ఓకే, ఏంది రీజన్ అంటే మేము అనుకునేది మనం పోయిన తర్వాత ఎప్పుడో నాట్లు లేపేస్తారు, ఆయనకు 6 అని చెప్పింది, లేపేస్తాను నన్ను, ఆగదు అది ఎప్పుడోసారి తప్పదని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చిన్న కూతురు పెళ్లి చేసేసినాడు. ఓకే, థర్డ్ ఇయర్. జనరల్గా మనం 22, 23 ఏళ్ళు వచ్చినాక చేయం కదా. అవును. అటువంటిది 19 years 20 yearsకి చేశారు. నేను కూడా నా కూతురు 20 yearsకే చేసిన. మాధవరెడ్డి గారి కొడుకు మన నరదాకా జిల్లా పరిషత్ చైర్మన్ కదా భువనగిరికి. ఓకే, సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మా అల్లుడు బేసిక్గా వాళ్ళ కన్స్ట్రక్షన్. నో పాలిటిక్స్. నో పాలిటిక్స్, ఓన్లీ ప్యూర్లీ 100% బిజినెస్ పీపుల్. ఓకే, కోడలు? కోడలు నా నలుగురు ఇంజనీర్లే, అల్లుడు, కొడుకు, కోడలు. షీజ్ హౌస్ వైఫ్. కొడుకు ఒక్కడు రాజకీయాల్లోకి వచ్చాడు, ఇంకా వారసత్వం గుత్తా వాళ్ళ వారసత్వం నిలబెట్టాలి కాబట్టి. సో ఇది రాజకీయాలు కాకుండా మీ కాలక్షేపం అంటే ఏంటి? ఏమన్నా వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయం, ఫార్మింగ్ అంతా. నాకు ఆ ఊర్లో 60-65 ఎకరాల పొలం ఉంది. ఒక 30 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఉంటుంది, 30 ఎకరాల పొలం ఉంటుంది, ఒక 4-5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. గొర్రెలు, బర్రెలు, కోళ్ళు అన్నీ ఉంటాయి నా వ్యవసాయ క్షేత్రంలో. ఓకే, సో అప్పుడప్పుడు ఒళ్ళు ఉంచుతుంటారు మీరు కూడా? పోయి చూస్తాను ఎవ్రీ పోయేటప్పుడు, నల్గొండ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఓ 2-3 hours, వీక్లీ 1 day ఊర్లోనే ఉంటాను. పొలం పనులు అలవాటు ఉంది? అలవాటు అంటే మనం దిగి చేయాల్సింది ఏమి ఉండదు, చూడడం వరకే. ఊరికే అది ఒక ఎక్సర్సైజ్ చేసిన, చూడడమే, ఎక్సర్సైజ్ కూడా చేయను నేను. కానీ 70+ లో కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏంటి అసలు, మీ డైట్ ఏంటి? నార్మల్, ఏది ఎక్కువ తినేది లేదు, ఏది తక్కువ తినేది లేదు, అట్లా. ఓకే, నార్మల్, లిమిటెడ్. వాకింగ్, జిమ్ అవి లేవు. అదొకటే నా బలహీనత. వాకింగ్ చేయవు, డాక్టర్లు చెప్తారు, వాళ్ళు చేయవు. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే, షుగర్ బీపీ 2 ఉన్నాయి. ఓకే, 30 years, మోర్ దెన్ 30 years. అయినా కానీ బాగా మంచిగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా. ఉక్కు బాడీ. ఉక్కు బాడీ ఏం లేదు. అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది కదా? అప్పుడైనా ఇప్పుడైనా నార్మల్ ఫుడ్ అంతే. సూపర్. సో ఇక రాజకీయాల్లో ఇంక నేను ఇది సాధించాలని అయితే ఏం లేదు, అన్నీ సాధించేశారు, ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక గొప్ప గౌరవం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో మీకున్న అంబిషన్ ఒకటి, కొడుకుని రాజకీయాల్లో మంచి పొజిషన్లో చూడాలని. అంబిషన్ కాదు, అయిపోయింది అది. అతను మొదటి మెట్టు ఎక్కాడు, మిగతాది ఎక్కాల్సింది ఆయన బాధ్యత. అది మనం చేసేది ఏమి లేదు. పాలిటిక్స్లో తాడి చేతులు ఎక్కించేంత వరకు ఎక్కిస్తాం, తర్వాత వాడు స్వతహా ఎక్కాల్సిందే. సూపర్. సో నిజంగా సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న తరం కూడా మీ పేరుని మర్చిపోలేరు, మీ బ్రాండ్ని మర్చిపోలేరు. నేను ఒక్కటే కొత్త తరము రాజకీయ నాయకులకు చెప్పేది ఏంటంటే, మీ ఫోన్ మీరు ఎత్తండి, ఎగ్జాక్ట్లీ, మీ పిఏలను కంట్రోల్లో పెట్టుకోండి, మీకుండే సెక్యూరిటీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. ఇది అన్నీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు ఫోన్లు ఎత్తారు, మీ పిఎల్ సరి అయిన సమాధానం చెప్పరు. సెక్యూరిటీ గార్డులు ఇంటికి వచ్చిన వల్ల నమస్తే అని 100-200 వాళ్ళు అడుగుతుంటారు. వాడు 2 సార్లు 3 సార్లు ఇస్తే వస్తాడు, 4వసారి ఎంఐ ట్యాక్స్ ఎడగడతామని వాడు రాడు. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి దూరం పెట్టుకొని ఉండాలని నేను మొన్న 2 days ట్రైనింగ్ క్యాంప్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అన్నారా, అహంకారాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మమేకమై ఉండాలి ప్రజల్లో మమేకమై ఉంటే చావలేదు. ఒకసారి గాలి వస్తుంది, మనం ఎంత కష్టం చేసినా గెలవకపోవచ్చు,
ఓకే. విన్నారా? కానీ మన వంతు పాత్ర మనం నిర్వహించాలి. అరే మా ఎమ్మెల్యే మంచిగుండే, మా ఎంపీ మంచిగుండే అనేటువంటి పేరు తెచ్చుకుంటే చాలు. ఓసారి గెలుస్తాం ఓడతాం, అది వేరు. మంచి మంచి నాయకులు 24 గంటలు కష్టపడి జిల్లాలు అభివృద్ధి చేసి కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఓడిపోతారు. అవును. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎమ్మెల్సీలు అడుగు పెట్టారు కాబట్టి, మీరు అందరిని చూస్తున్నారు కాబట్టి, కొత్తగా అద్దంకి దయాకర్, విజయశాంతి గారికి కూడా మీ చేతులతోనే ఆ బ్యాగ్ అది ఇచ్చేసారు ప్రమాణ కాబట్టి, స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 4-5 రోజులు కోడే కూసాయి సార్, కాబోయే తెలంగాణ హోం మంత్రి విజయశాంతి గారు అని. వచ్చే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందిలో ఉంది. మీ అనుభవంతో వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుద్ది ఏం జరగదు అనేది చెప్పడానికి లేదు. అంతా పార్టీ హైకమాండే కదా, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళే మంత్రులు అవుతారు. ఇన్ కేస్ అయితే సముద్రాలు అనుకుంటున్నారు. ఎవరైనా సమర్థులేనండి. పదవి వచ్చిన తర్వాత నిర్వహించే దాన్ని బట్టి సమర్థత అసమర్థత తెలుస్తుంది. మొదలెట తెలుస్తుంది, పదవి వచ్చిన తర్వాత ఆ సీట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు చేసే విధానాలు అప్పుడు తెలుస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. నా ఇంటర్వ్యూస్ ఫాలో అవుతుంటారా? నేను తప్పనిసరి చూస్తుంటాను. మీరంతా సెలబ్రిటీలో చేస్తారు, రాజకీయ నాయకులు తక్కువ చేస్తారు. మీరంతా సినిమా యాక్టర్లు కాదు. సినిమా యాక్టర్స్ కూడా బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులే కదా. నాకేం లేదు అది. అంటే మీరు చూసిన సినిమాలలో ఉన్న యాక్టర్స్ అందరిని ఇప్పుడు చూపించడం మంచిది కదా. నేను దాన్ని కాదంటలేను, అది చాలా జీవిత సత్యాలు తెలియజేస్తాయి. అవును. ఏంది, మనం వాళ్ళు ఏదో ఊళ్ళో ఉన్నారని అనుకునే వాళ్లకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది, వాళ్ళ జీవిత ప్రయాణం ఏంది, ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు. సో రాజకీయ నాయకులు కూడా టైం పాస్కో లేకపోతే మన ఇష్టపడిన యాక్టర్స్ ఇంటర్వ్యూ చూద్దామని కనీసం ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నాను అనమాట. అంటే నేను జనరల్గా ఆఫ్టర్ న్యూస్ ఛానల్స్ అయిపోయినాక ఇంట్లో ఉంటే సుమన్ టీవీ ఒకటి, తర్వాత ఏంది జీవితమే ఆనందమే ఒక ప్రోగ్రామ్ ఉంది మీ దాంట్లో, అందమైన జీవితం, అది కూడా చూస్తుంటారు. ఓకే. సో బాగానే ఫాలో అవుతున్నారు అన్ని. కానీ బేసిక్ గా నేను ఊర్లో ఉంటే మాత్రం అగ్రికల్చర్, ఫార్మింగ్, డైరీ వాటిని ఎక్కువ చూస్తాను. ఓకే. అక్కడే తగ్గట్టుగా. సూపర్. సో ఎనీహౌ ఇంతే ఆనందంగా హెల్దీగా సో 10 మందికి మంచి చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.